మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆలూరులో అరికేరి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. 8వ తరగతి విద్యార్థి ప్రజ్వల్పై 3 తోటి విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుడు కేకలు వేసినా సిబ్బంది స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం బాలుడు తండ్రికి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపడుతున్న బాధితుడి కుటుంబ సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు జిల్లా ఆలూరులో అరికేరి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. 8వ తరగతి విద్యార్థి ప్రజ్వల్పై 3 తోటి విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుడు కేకలు వేసినా సిబ్బంది స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం బాలుడు తండ్రికి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపడుతున్న బాధితుడి కుటుంబ సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. మా అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులు 1 గంట 2 గంటల మధ్యలో హోమియో సెక్స్కి పాల్పన్నారు. ఆ అబ్బాయి ఆ నొప్పి భరించలేక ఉదయాన్నే నాకు ఫోన్ చేయడం జరిగింది. కాలేజీ యాజమాన్యం ఎటువంటి ఫోన్ చేయలేదు. స్కూల్ సెక్షన్ 8th క్లాస్ వాళ్ళు సార్లు కానీ అరికెర గురుకులం వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. మా అబ్బాయి ఫోన్ చేసిన వెంటనే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ రాని మాట్లాడదాం అన్నారు, కానీ ఏమీ లేదు. నేను పొద్దున్న 9 గంటలకు పోయినాను. ఇప్పటిదాకా వాళ్ళు ఏది మాట్లాడింది లేదు, చేసింది లేదు. మా అబ్బాయిని నేనే తీసుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను. అడ్మిట్ కావాల్సిన పరిస్థితి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. నాకు అసలు మెసేజ్ ఏమీ ఇవ్వలేదు. ప్రిన్సిపల్ సార్ కూడా మా దగ్గర ఏమి మాట్లాడడం లేదు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం, పరిష్కారం చూద్దామంటే ఏది పరిష్కారం చూడడానికి అడ్మిట్ కావమని చెప్పినాడు. కంప్లీట్ అయితే ఇస్తాము.